సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదివారు కదా, ఒకసారి చదవండి. 9. ప్రభు దూత వారి ఎదుట వచ్చి నిలిచెను. ప్రభు మహిమ అలాగున్నమ్మ. హల్లెలూయా. ఎవరు వచ్చారట చెప్పండి, ఎవరు వచ్చారు? ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క దూత మీ ఇంటి ముందు, మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో వచ్చి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలిగా ఉండి వారిని యేసయ్య కుడి పార్శ్వములో కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తామంటే ఎవరు వస్తారంట మన దగ్గరికి? చెప్పండి, దేవుని దూతలు. చెప్పండి, ఎవరు వస్తారు? దేవుని దూతలు. దేవుని స్తోత్రం. ఈ దూతలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆ రోజు దావీదు పట్టణం ముందు ఎవరు పుట్టారు? లోకరక్షకుడు యేసు పుట్టగానే ఎవరు ముందు వచ్చారు? దేవుని దూతలు వచ్చి నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. అక్కడ చుట్టాలు, బంధువులు, కుటుంబకులు ఎవరు రాలే. ఎవరు వచ్చారండి? దేవుని దూతలు వచ్చారు. వచ్చి గచ్చగచ్చ వణికిపోయి భయపడిపోతున్నారు అన్నమాట. భయం భయం భయం. ఏంటిది ఆశ్చర్యం? ఈ పశువుల తొట్టెలో ఆయన పరుకోబెట్టడం ఏంటి? ఇక్కడ ఆవిడ జన్మనివ్వటం అని చెప్పి దేవుని దూతలు పరలోకం నుండి దిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడట తన దూతల్ని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పన, ఆది ఖండంలో ఆగర్ పరిగెడుతుంది. ఎక్కడ? అరణ్యము. ఆగర్ ఎక్కడ పరిగెడుతుంది? అరణ్యంలో పరిగెడుతుంటే దేవుడు వెంటనే పైనుండి చూసి, దూతలారా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరు పరిగెడుతున్నారు? ఆగరు ఇల్లు ఇడిచి పారిపోతుంది. వెళ్ళి చెప్పమంటే మధ్య అరణ్యములో దేవుని దూత వచ్చి ఆగర్తో మాట్లాడు. దేవునికి స్తోత్రం. సారాయి దాసి అయిన ఆగరు, నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? దూతలు ఆపుతారు. దేవునికి స్తోత్రం. దూతలు వచ్చి నిలబడగానే ఏమొచ్చింది తెలుసా? ఈలాలు రాలేదు. ఏమొచ్చింది? మహిమ. చెప్పండి, ఏమొచ్చింది? దేవుని మహిమ. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? యేసు ప్రభు దగ్గర మీరు నిలబడగానే దేవుని మహిమ దిగి వస్తుంది. ఆ మహిమ వెలుగు వలె, మంచు వలె. అర్థమైందా? అక్కడ ఏమాత్రం చీకటి లేకుండా దైవ మహిమ అక్కడ దిగి వచ్చేసిందంట. ఆ మహిమ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకు మాట వింటున్నారు. ఏ మాట? చదవండి. అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువర్తమానము. ఆమేన్. హల్లెలూయా. దూత నోట నుంచి వచ్చిన మాట ఏంటి చెప్పండి? భయపడవద్దు. చెప్పండి ఏంటి? ఒకవేళ భయంతో ఉన్నావా ఈరోజు? స్తోత్రం. అనేక సార్లు మనం భయపడిపోతూ ఉంటాం అన్నమాట. భయపడవద్దు అని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కృంగిపోతున్నాం, భయపడుతున్నాం, వేదన చెందుతున్నాం. అనేక సార్లు సైతాను వచ్చి భయపెడుతూ ఉంటాడు. భయం 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 మనసులు పెట్టి పీడిస్తూ ఉంది. కానీ దూత అంటుంది భయపడవద్దు. దేవుని బిడ్డలారా, భయపడకండి. అందుకే ఆయన పేరు పెట్టాడు కదా దేవుడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం. మరి భయం ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు. అందుకని చెప్తాడు భయపడవద్దు. దూత దిగి వచ్చింది. దూతలు రాగానే దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ మహిమతో నింపబడినప్పుడు ఆ మహిమలో ఉండి దూత మాట్లాడుతుంది, భయపడవద్దు. స్తోత్రం. ఆ మాట చెప్పి, ఒక మాట ఏం చెప్పింది? భయపడవద్దని చెప్పి
ఇదిగో ఎవరికి ఒక్కరికి కాదండి, ఒకరికా ఇద్దరికా? విశాఖపట్నంలో జాగ్రత్త వాళ్ళకేనా? ప్రజలందరికీ కలుగబోవు. హల్లెలూయా. మా ఆనందం కాదట, మహా సంతోషకరమైన శుభార్తమానం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు భూలోకంకి వచ్చాడో నీకు ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఇది దూత చేస్తున్న ప్రసంగం, దూత చేస్తున్న మాట. భయపడవద్దు అన్నాడు. అవునా? భయం లేదండి మాకు అన్నోళ్ళు ఉన్నారు ఎవరైనా? చిన్న జ్వరం వస్తే భయం, చిన్న రోగం వస్తే భయం, చిన్న తలనొప్పి వస్తే భయం. అవునా? అప్పుల వల్ల భయం. ఈ భయం 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 పీడిస్తున్న ప్రజల మధ్యలోకి దేవుడు దూతల్ని పంపించి ఆ దూతల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న దేవుని స్తోత్రం. ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకం దూతలు వస్తే, ఈ రోజు వాక్యం చెప్పే దైవజనులు సంఘానికి దూతలు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఏమండి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ వచ్చి ధైర్యపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మాకెక్కడో నుంచి ₹1,00,000 రాదు, కానీ మన అవసరాలకి దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మీరు కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ మీకు ఏ అంత అవసరం ఉంటుందో అది దేవుడు తీరుస్తాడు. నీకెంత కావాలో కూడా అంత ఇస్తాడు. అర్థమైందండి? దేవుని బిడ్డలను గమనించండి. ఈ సంవత్సరం అంతా మీటింగ్స్కి అక్కడ వెళ్ళలేదు, ఒక్క మీటింగ్ తప్ప ఎక్కడికి వెళ్ళటం లేదు. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. గాడ్ ఈస్ విత్ us. దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దని. తెల్లవారుజామున అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కొండలు, లోయలు, పరిసర ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. 100,000 మంది రక్షించబడ్డారు. అనేక మంది, కొంతమంది ఫోన్లు చేస్తుందట, కళలో నుంచి కన్నీళ్ళు ఆగలేదు. ప్రభా నాకు బాగుంటాయి. ఎన్ని సభలకు వెళ్ళేవాడిని కదా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళేవాడిని తండ్రి. ఈరోజు ఈ మంచంలో సెట్ అయిపోయాను. ఒక 5 నిమిషాలు నడవగలిగితే ఆయుష్ వచ్చేస్తుంది, నడవలేపు కాలు పట్టేస్తున్నాయి. కొండలు ఎక్కి దిగాను ప్రభా, 20-25 మైళ్ళు నడిచి వెళ్ళేవాడిని కదా అని కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశాం. సంఘం మీ అందరి కోసం ప్రార్థన. ప్రతి ఒక్క కుటుంబం గురించి నాకు తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తి పేరు నాకు తెలుసు. కాబట్టి నేను కన్నీళ్ళతో ఉదయం ప్రార్థన చేసుకుని జస్ట్ అలా కన్నుమూసానండి. ముయ్యగానే ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి ఇలా వచ్చి, భయపడవద్దు, భయపడుతున్నావా, ఏడవద్దు అని అలా కన్నీళ్ళు తుడిచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అది ప్రభువే అని నేను అనుకున్నాను. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు వస్తాడు. దేవుని దూత వచ్చింది, భయపడొద్దని చెప్పింది. గొప్ప సువార్తమానం వాళ్ళకి ప్రకటించిన దేవుని స్తోత్రం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. దేవుని స్తోత్రం. సువార్తమానం. సు అంటే మంచి వార్త. ఈ వర్తమానాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. కాబట్టి ఈరోజు అలాంటి శుభవర్తమానం మీరు మోసుకుని వెళ్ళాలి. దేవుని ఆ యేసయ్యని మోసుకుని మీరు వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మీకు తోడై ఉంటాడు. గొప్ప నెమ్మది మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరుంటే ఒంటరిగా ఉన్నామని అనుకోకండి, ఒంటరిగా ప్రయాణం చేస్తామని అనుకోకండి. ఏంటో మీకు తెలుసా, మీ తోడు దేవుడు ఉంటాడు. దేవుడు తోడు పాడతాం కదా, నా తోడుగా ఉన్నవాడవే కదా. మన తోడు ఆయనే, మన నీడ ఆయనే. ఆయన జల్దరు వృక్షపు నీడలో నీవు నేను ఉంటాం. దేవుని స్తోత్రం. అందుకే దేవుని దూత వచ్చి భయపడవద్దని చెప్పింది. దేవుని మహిమకు దిగి వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో ఆ దూత, పరలోకపు మహిమ అక్కడికి దిగి వచ్చేసింది. అది ఎప్పుడైతే చూసారో భయపడిపోతుంది, పడతంటాడు, భయపడిపోతున్నారు. ఎవరు? గొల్లలు. అర్థమైందా? భయం 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 భయంతో ఉన్నారు. భయపడుతున్న ప్రజలకి ఒక శుభవర్తమానము ఎవరు చెప్పారు?
దూత చెప్పింది, దేవుని దూత. ఈ దూత ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి, పరలోకం నుండి దిగి వచ్చింది. ఆ శుభవర్తమానం అలాగా చెప్పింది. ఏం చెప్పింది? తర్వాత చదవండి మరి. చూసారా ఈ శుభవర్తమానం ఏంటి చెప్పండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. హల్లెలూయా. క్రిస్మస్ పండగ అంటే ఏంటో తెలుసా అండి? బహుమానముల పండగ. ఏ పండగ? బహుమానముల పండగ. నీకు నాకు ప్రభువారు పుట్టడం వల్ల బహుమానంగా కుమారుడు మన దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి ఎత్తుకోవాలట, ఆయన ముద్దు పెట్టుకోవాలట, ఆయనకి అత్తుకోవాలట, ఆయన కౌలించుకోవాలట. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. నా కొరకు పుట్టాడు, మీ కొరకు పుట్టాడు. దీనికి ఇదే ఆనవాళ్ళు. ఏంటి ఆనవాళ్ళు? చదవండి, చదవమ్మా. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు, పొత్తుగుడ్డ అంటే పాత గుడ్డలు, అక్కడ కొత్త గుడ్డలు ఏం లేవు మరియమ్మ గారికి. అది పశువుల తొట్టి. ఆ వేసుకున్న పాత గుడ్డలు తీసి అలా చుట్టి, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట. దేవునికి స్తోత్రం. మీరు చూచెదరని వారితో చెప్పండి. భయపడవద్దు. లోక రక్షకుడు, పాపము మోస్తున్నవాడు, నీ బాధల్ని మోస్తున్నవాడు, నీ కష్టాలు తీసినవాడు, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చినవాడు దావీదు పట్టణమందు ఆయన పుట్టాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభు అంటే రాజు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు. చెప్పండి. యేసు అంటే పాపముల నుండి, శాపముల నుండి, బంధకాల నుంచి, అలవాట్ల నుంచి, దుఃఖ బాధల నుంచి విడిపించాడు. కాబట్టి ఆయనకి రక్షకుడు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకుంటావో ఆయన అభిషేకం నీ మీద వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అభిషక్తుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు. ఆయనలో ఏముంది? శక్తి ఉంది. ఆయనలో ఏముంది? పవర్ ఉంది. ఆయనలో ఏముంది? బలం ఉంది. నువ్వు మాట్లాడడానికి, నువ్వు నిలబడడానికి, నువ్వు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి ఆయన తన శక్తి చేత నింపుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన పేరు క్రీస్తు. ఆయన పేరు క్రీస్తు. యేసు క్రీస్తు. అర్థమైందండి? క్రీస్తు అయిన ప్రభువారు నేను అభిషేకించాడు. కాబట్టి మాట రాని నీవు, పాట రాని నీవు, చదువు రాని నీవు ఆయన అభిషేకంతో దీన్ని నింపి ఆయన వాక్యం చెప్పడానికో, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ఆయన కోసం నిలబడడానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపాడు. దేవునికి స్తోత్రం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యూదయ సమరయ దేశములందంట భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవుని స్తోత్రం. అది క్రీస్తు అనే మాటకున్న అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు, కింగ్ అన్నమాట. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వ ప్రపంచానికి ఆయన రాజు. ఆ రాజు నీ ఇంట్లో రాజు. దేవుని స్తోత్రం. నీ కుటుంబానికి రాజు, నిన్ను ఏలేవాడు. హల్లెలూయా. మీకా గ్రంథములు చూసాం కదా, నిన్ను ఏలబోవాడు. అర్థమైందా? ఇదిగో పుట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. యూదా బెత్లెహేములో ఎంత మాత్రం నువ్వు అల్పమైన దానివి కాదు, నిన్ను ఏలబోవాడు, నన్ను ఏలినవాడు ఆయన. నిన్ను ఏలుతున్నాడు ఆయన, నిన్ను కాపాడుతున్నాడు ఆయన, నిన్ను పోషిస్తున్నాడు ఆయన. నువ్వు ఏ కష్టాల్లో, శోధనలో, శ్రమల్లో, బాధలు ఉంటే నీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఆయన నిలబడి అంటున్నాడు కదా, నీకు ఏలబోయేవాడే లోక రక్షకుడు, ఆయన ప్రభువులకు ప్రభు. స్తోత్రం. ప్రభు అనగా రాజు. చెప్పండి, ఎవరు? రాజు. నీ జీవితం అనే కుటుంబం అనే రాజ్యంలో
ఆ ప్రభువుని రాజుగా ఉంచుకోండి. దేవుని స్తోత్రం. ఏం పేరంటే రాజు అండి. రాజు. ఈ రాజులు ఏం చేయరు. ఆ రాజు నేను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. నేను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీకు మంచి ఏ ఈవులు కావాలో అవన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకైనా యేసు క్రీస్తు ప్రభు. ఎందుకంట మీకు ఒక శుభవార్తమానం. ఏంటి ఆ శుభవార్తమానం? దావీదు పట్టణం. అందు ఎక్కడ? దావీదు పట్టణం అంటే ఏంటో తెలుసా అండి? మహారాజు పట్టణం. ఆ పట్టణములు యేసయ్య పుట్టాడు, పెరిగాడు, నడిచాడు, అనేక మందికి మార్గదర్శి అయిపోయాడు. కాబట్టి 2024 క్రిస్మస్లో మీ ఇంట్లో రక్షకుడుగా ఉంటాడు, అభిషక్తుడుగా ఉంటాడు, మూడవది రాజుగా ఉంటాడు. చెప్పండి, ఏమంటాడు? అందుకు ఆ రాజుగారిని మీరు అంగీకరించారు. దేవుని స్తోత్రం. ఏమండి మేము కాపులండి, మేము గొల్లమండి, మేము వీళ్ళండి వాళ్ళండి కాదు. మనం ఎవరమి? రాజకుమార్తెలు. దేవుని స్తోత్రం. ఎవరు మనము? అది అలాగే వచ్చి పరమగీతం 7వ అధ్యాయం మొదటి మాట చదవండి. పరమగీతం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. చదవండి ఒకసారి, తీయండి. 7వ అధ్యాయం మొదటి మాట. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. స్తోత్రం. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు చెప్పండి. రాజకుమార పుత్రికలము. హల్లెలూయా. ఆ రాజుగారికి పుట్టిన వారు మనం. అర్థమైందా? అందుకే ఆ రాజు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం రాజకుమారుల యొక్క బిడ్డలు. వారు నడక బాగుండాలి. స్తోత్రం. వాళ్ళు నడిచే నడత బాగుండాలి. అందుకన్నాడు రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వు ఎంత అందముగా. అంటే నీ నడకలో అందం ఉండాలి. అందులో లోపం ఉండకూడదు, తప్పులు ఉండకూడదు, పాపము నడవకూడదు. స్తోత్రం. రాజుగారి కుమార్తె వీధులు వచ్చి అలా నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆమె నడకే వేరు. అందుకనే ఆయన రాజుగా నీ కుటుంబానికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. మనం రాజుల్లాగే ఉండాలి. దేవుని మా కులం ఏందండి, మా గోత్రం ఏందండి, మా క్యాష్ ఇదండి కాదు. చెప్పండి, మనం ఎవరిని? రాజులం. 1 పేతురు చూడండి 2:9 అంటాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులు పిలిచిన వారి కూడా అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజుడు. ప్రచురము ఎవరట? గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తం ఎవరు? మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక. హల్లెలూయా. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డలం మనం. రక్షకుడుగా ఆయన మనతో ఉన్నాడు, అభిషక్తుడుగా ఆయన మనతో ఉన్నాడు, రాజుగా కూడా మనతో ఉంటాడు. మనం ఎవరిని? రాజు బిడ్డలము. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు పిలాతు ఒక మాట అడిగాడు, నువ్వు యూదుల రాజు అట. ఎవరైనా యూదులకు రాజు. ఆ రాజుగారి ఇంటిలో పుట్టిన వారు మనం. స్తోత్రం. ఆయన రక్తంలో కడగబడి ఉన్న మనం. మా ఇంటి పేరు ఇదండి కాదు, యేసయ్య ఇంట్లో మనందరూ పుట్టాం. అదే శుభవర్తమానం, అదే గొప్పతనం. అందుకే లోకంలో ఒక రోజు ఇవన్నీ విడిచిపెట్టుకొని కోట్లున్నా, లక్షలున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, కార్లు, బోర్లు, బండ్లు, గీళ్ళు ఎన్నున్నా అవి మన ఎంట రాదు. మనం మాత్రమే వెళ్తాం. స్తోత్రం. మీకు తెలుసా ఇక్కడ ఎలాగైతే బతికేమో, కష్టానికి, బాధాలకి, సుఖానికి ఇక్కడ బతికేమో తెలుసా? అక్కడ అవన్నీ ఉండవు. దేవుని స్తోత్రం. అక్కడ నిత్యరాజ్యంలో మనం ఉంటాం. ఆ ఆ ఇందులో మనం పాల్గొంటాం. ఆ బంగారు వీధిలో. స్తోత్రం. రాజుగారు ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని క్రీస్తునందు మృతులైన వారు అన్నాడు ఆయన. చనిపోయారు అనలేదు ఆయన. అక్కడే నిజ జీవితం ప్రారంభం అవుతుంది. అక్కడ కూలికి వెళ్ళడం ఉండదు, వంట చేయడం ఉండదు, ఎక్కడికే ఉండదు. ఇక ఎప్పుడు చూసారు ఎక్కడుంటాం? ప్రభు పాదాల దగ్గర ఉంటాం. ఈ బంగారం తెచ్చి ముక్కులో చెవులు పెట్టుకున్నాం, అక్కడ ఏమి ఉండవండి.
బంగారు వీధులు నడవడమే దేవుని స్తోత్రం. ఎవరు తెలుసా? రాజకుమార్తెలు. అందుకే రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో ఎంత అందంగా నడుచుచున్నావు. యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని, ప్రభు అంటే రాజు. స్తోత్రం. ఆ ఇంట్లో, మీ ఇంట్లో, మనందరిలో ఏముండాలి? రాజుగారిగా ఉండాలి. అమ్మ, రాజుగారు ఉన్నారా? ఉన్నారండి. నేను కాయేవాడు, కాస్తున్నవాడు, కాపాడుతున్నవాడు. నీ బస్సు ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో, బండి ప్రయాణంలో, కారు ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రాజుగారు ఉంటారు. దేవుని దూతల్నికి తోడుంటారు. ఆ దూత వచ్చి అక్కడ చెప్తుందన్నమాట, భయపడవద్దు, దావీదు పట్టణమందు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదేనే ప్రభు అయిన క్రీస్తు. తర్వాత చదవండి, ఇంకేముంది? ఆనవాళ్ళు అయిపోయిందమ్మా, చదువు తర్వాత. ఇంకా వెంటనే ముందేమో ఒక దూత శుభవార్త తెచ్చి పెట్టింది. వెంటనే ఎవరు వచ్చారు? పరలోక దూత సైన్యం అంటే ఇద్దరు ముగ్గురు కాదండి, ఎంతమంది వచ్చి ఉంటారు? హల్లెలూయా. లక్షలాది మంది దూతలు ప్రభు చుట్టూ వచ్చారు. యేసయ్యని చూడ్డానికి ఎవరు వచ్చారు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ఆ మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చప్పట్లు కొట్టి మహిమపడతాం. హల్లెలూయా. ఆ రోజు వీళ్ళు వాళ్ళని కాదండి, పరలోక దూత సైన్యమే దిగి వచ్చింది. పరలోకం దిగి వచ్చి యేసు ప్రభు చుట్టూరు నిలబడిపోయారట. నిలబడి ముందుగా దూతలే పాడారు దేవునికి స్తోత్రం. తెలుసా ఎంత చక్కని మాటలండి ఇవన్నీ. బాగా చదివి ధ్యానిస్తే ఒకసారి తలని మీరు ఒకసారి దూతలు వచ్చారు కదా. యేసయ్య పుట్టగానే దూత శుభవార్త చెప్పింది. రెండు దూతలందరూ కలిసి పాట పాడారు, దేవునికి మహిమపరిచారు. వారి మధ్యలో మరియమ్మ యేసయ్యను కూర్చొని ఉంది, యోసేపు పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోపల ఎవరు వచ్చారు? సైన్యం వచ్చేసిందమ్మా, దూతలు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఆ కిందని మీరు చదివితే ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు, గొల్లలు వచ్చారు. గొర్రెల అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రె మందలను మహించుండగా, కాసుకుని చుండగా అది చూశారు. దూతల తర్వాత వచ్చింది గొల్లలే. దేవునికి స్తోత్రం. ఏంటి 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 అని అటు చిన్న బాబు ఏడుస్తున్నాడు. ఆ గొప్ప వెలుతురు వచ్చి నిలబడిపోయింది. దైవ మహిమ దిగి వచ్చేసింది. ఆ ఇల్లంతా కూడా ఆ పశువుల తొట్టి అంతా చీకటి వెళ్ళిపోయి ఏమైంది? అక్కడ కంపు వాసన అంతా పోయి గొప్ప వెలుగుతో నింపేశాడు దేవుడు. అక్కడ ఉన్నారు వీళ్ళందరూ. ఈ పాడుతుంటే గొల్లలు, చుట్టుపక్కల ఉన్న గొర్రెలందరూ పరిగెట్టుకొని ఆ గొర్రెమందరూ అక్కడ నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత సంతోషం అండి అది. అలాంటి యేసు ప్రభువారు మీ గృహానికి రాబోతున్నాడు, మీ ఇంట్లో ఉండబోతున్నాడు, మిమ్మల్ని ఏలబోతున్నాడు, మేము నెమ్మది ఇవ్వబోతున్నాడు, శాంతి సమాధానాలు ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్య రాజ్యం ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే ఏముందండి? అన్యులు నమ్మారు, అన్యులు ఉన్నారు, మనం ఉన్నాం. వాళ్ళకి డబ్బు ఉంది, ధనం ఉంది, మేడలు గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చింది మనకి ఇచ్చాడు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. అందుకని ఆ సత్య మార్గాన్ని మనం అనుసరించాం. అందుకే ఇప్పుడు దాకా ఆయన కోసం పాఠం, స్తుతించాం, ఆరాధించాం, కొనియాడాం, దేవునిని మహిమపరిచాం. దేవుని ఆ దైవ మహిమతో మీరు నింపి ఉందురు గాక.
యేసయ్య వస్తే ఏం జరుగుతుందో ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. యేసు ప్రభువారు మీ ఇంటికి రాబోతున్నాడు. ఆయన నిజంగా మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి ఆరాధించి ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎత్తుకొని ఆయనకి ఆరాధించగలిగితే స్తోత్రం. ఏమి ఇళ్లలో లేదో, ఏం పంట లేదో, ఏం కాయ లేదో, ఏ దీవెనలు వీటిలో లేవో అవన్నీ ఇవ్వడానికి ప్రభు వస్తున్నాడు. బైబిల్లో అగ్గయి గ్రంథం అని ఒకటి ఉంటుంది, తీయండి త్వరగా. అగ్గయి గ్రంథం తెల్లవారు నాకు దేవుడు మాట్లాడిన మాట చెప్తాను మీకు. అగ్గయి గ్రంథం స్తోత్రం. అగ్గయి అనే మాటకి పండుగ అని అర్థమట. చెప్పండి ఏంటి? అగ్గయి అనే ప్రవక్త చూడు, అగ్గయి అనే మాటకి పండుగ. పక్కన ఎవరో చెప్తున్నారు నాకు. సరే ఒక మాట చెప్తానన్నారు. ఏంటి ఆ మాట? 2వ అధ్యాయం 19వ వచనం చదివేయండి. చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయినను, అయితే ఇది మొదలుకొని అంటే ద్రాక్ష వేస్తారు పోయింది, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, ఏంటి అన్ని పోయాయి. ఇక నుంచి అది పోదు. దేవుని దాన్ని వేస్తారా పండుతుంది, ద్రాక్ష వేస్తారా పండుతుంది, అంజూరం వస్తుంది, ఉద్యోగం లేదా ఉద్యోగం వస్తుంది. చదువు ఇంకో మాట ఒకసారి కింద చదువు. అదే అందులోనే కాదమ్మా, కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. సరే, కొట్లలో ధాన్యం లేదు. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్టు అయినా, దానిమ్మ చెట్టు అయినా, ఒలివ చెట్టు అయినా అంటే ఇప్పుడు దాకా ఫలించలేదు, కొట్లలో ధాన్యం లేదు. ఏమిటి అందరూ మరి బికారులు అయిపోయాము, తిండి లేకుండా అయిపోయాం, ఏం లేని వారు అయిపోయి ఇప్పుడు నాకు జరగలేదు. ఈ 2024లో ఇదిగో రేపు 2025 ఈ రోజు మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఆశీర్వదిస్తాను. నమ్మండి అంతే. మీరు బాగుంటారు, మీ భార్యలు బాగుంటారు, మీ భర్తలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటారు. దేవుని స్తోత్రం. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. మీరు చేయవలసింది ఒకటే, యేసు క్రీస్తు ప్రభువుని మీ ఒంట్లో ధరించుకోండి. స్తోత్రం. గలతీ పత్రికలు అంటాడు, క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు. మన క్రీస్తుని ఏం చేయాలి? ధరించాలి. ఈ బట్టలు వేసుకున్నట్టు, వస్త్రం వేసుకున్నట్టు, ఏమంటే వడ్డాణం వేసుకున్నట్టు, బంగారం తగిలించుకున్న కంటే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువుని ధరించుకోవడం. అదే మాట దూత వచ్చి చెప్పింది, భయపడవద్దు, గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం నేను చెప్పడానికి వచ్చాను. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అలాంటి యేసు ప్రభుని ఈరోజు మీరు అంగీకరించారు కాబట్టి ఈ 2024 క్రిస్మస్లో మొదలైన దీవెనలు ఆశీర్వాదాలు, కొట్లలో ధాన్యం లేదేమో, ద్రాక్షరసం లేదేమో, చేసిన పంట నాశనం అయిపోయిందేమో. దేవుడు అన్నాడు, ఇక మీదట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఉద్యోగం వచ్చును కాక. వ్యాపారం చేయాలనుకున్నావా, వ్యాపారం జరుగును కాక. ఏదైనా ప్రయత్నంలో జాబ్లో పనులు ఉన్నారా, దేవుడు అది చేయను కాక. నమ్మండి అంతే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏమండి, పరలోక దూత సైన్య సమూహం ఒక్కరు లేరు అక్కడ. ఎంత సమూహం దిగి వచ్చిందో, వచ్చి ప్రభువుని ఆరాధించి స్తుతించి ఏ పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరి ఎంతమంది ఇష్టలు చెప్పండి? ఆయనకి ఇష్టలైన ప్రజల మీదికే వస్తుంది, లేకపోతే రాదు. స్తోత్రం.
మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకటి అడిగాడు. ఏమని అడిగాడు? 8వ అధ్యాయం. క్షణమే అతను ఏమయ్యాడు? కుష్ఠరోగు. ఎంత చక్కటి మాట్లాడేవి. అక్కడ క్రిస్మస్ జరిగింది. స్తోత్రం. కుష్ఠరోగి కుష్ఠం పోయింది. యేసయ్య దొరికాడు. క్రిస్మస్ చేశారు. ఎంత ఆనందం అండి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆరాధనలు మనసిచ్చి చూడు, ప్రేమించి చూడు, హత్తుకొని చూడు, కౌగిలించుకొని చూడు. ఈ శుభవర్తమానం నీకే. ఇంకా రక్షణ పొందలేదా? బాప్తిసం తీసుకోలేదా? ప్రభు కొరకు జీవించట్లేదా? జీవించడం ప్రారంభించు. ద్రాక్ష పళ్ళు కాయట్లేదని బాధపడుతున్నావేమో, నీ పంట రావట్లేదని బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. ఇక్కడి నుంచి ఆశీర్వాదాలు మీ ఇంటికి స్టార్ట్ అవుతున్నాయి. స్తోత్రం. మీరు మీ బిడ్డలు దీవించబడతారు. ఇక మీ ఇంట్లో కరువు అనేది ఉండదు. హల్లెలూయా. కోట్లు కావాలని దేవుడు ఇవ్వడం, మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అలా కోట్లు వచ్చి లక్షలు వచ్చాయి అనుకోండి, తొక్కేసి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు నిన్ను ఇవ్వడు. దేవుడు ఎంత ఇవ్వాలి అంతే ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. చెప్పండి, అవునా కదా? ఇంత ఇచ్చేస్తే ఆయన మీరు మర్చిపోతారు. కొంతమందికి ఉద్యోగం వస్తుంది, ఆడ కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. అర్థమైందంటే డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చాడు. కారు లేదు, కారు ఇచ్చాడు. బండ్లు లేదు, బండ్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సంతానం ఇస్తే ఎవరు? ఏంటి? అహంకారం. ఏమండి? యేసయ్య కనబడ్డు, కనికరం కనబడదు, దేవుడు కనబడ్డు, ఆశీర్వాదాలు కనబడవు. ఇక కొంతమందికి ఎంత వచ్చినా చాలు. మరి అదే కొంతమందికి ఎంత వచ్చినా చాలు. ఏమండి? మీరు ఇక్కడెక్కడ పని చేసుకుని మీకు వచ్చిన కొద్దిగా ఆ 100లో 10 రూపాయలు దేవునికి ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదా? మీరు మంచిగా బ్రతకటం లేదా? దేవునికి మహిమపరచాలి. దేవుని స్తోత్రం. కొంతమందికి లక్షలు ఇచ్చిన చాలా. ఏముందంట? దేవుని బిడ్డలారా గమనించండి. ఈ భయంకరమైన రోగం బాడీలో దేవుడే పెట్టాడు. పెట్టకపోతే రాదు. తండ్రి అనుమతి లేకుండా ఏ జబ్బు రాదండి ఎవరికి. దేవుడు ఒకరు ఇచ్చాడు. నాకైనా భాషమ్మ గారికైనా. సాతాను గారు శోధించాడు అనుకున్నాడు. దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో గెలుపు దేవుడే ఇస్తాడు. వారానికి 7,000 కట్టాలి. ఎక్కడి నుంచి? అన్ని కన్నీళ్ళు కారుస్తూ 3,000 చేశాడు. స్తోత్రం. ఆశ్చర్యకరుడైన దేవుడు. అందుకే ఆయన అన్నాడు, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్ర. ఆయన పేరే సైన్యములకు అధిపతి. ఆయన నిన్ను నన్ను ఏలేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. దేవుని స్తోత్ర. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని, ఆయనే మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు నీతో నీ ఇంట్లో ఉండును గాక. ఆయనకి ఇష్టమైపో. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టపడితే, కుష్ఠరోగికి ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివి కమ్మన్నాడు. చెయ్యి. కుష్ఠరోగి చేయి పట్టి ఇలా లేపి ఆయన గట్టిగా హత్తుకొని కౌగిలించుకొని, ఎప్పుడైతే ఆయన హత్తుకున్నాడు వెంటనే ఆయన జబ్బు పోయింది. దేవుని స్తోత్రం. మన రోగాలన్నీ ఆయన తీసుకుంటాడు. ఆయన మంచితనం అంతా మనకి ఇస్తున్నాడు. అర్థమైందండి? మనం ఉన్న కష్ట బాధలన్నీ ఆయన తీసుకుంటాడు. ఆనంద సంతోషాలైనా మనకిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు తెలుసండి. సంక్రాంతి పండగ, దీపావళి పండగ, దసరా పండగలు ఇలానే చేస్తారు. కానీ క్రిస్మస్ పండగ ప్రపంచమంతా చేస్తారు. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ ప్రపంచమంతా చేస్తుందండి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి.
అలాంటి దేవుని నమ్మిన నీవు నేను మనం ధన్యులము. ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఇలా మంచిగా ఉండి మనం కన్ను మూయగానే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ 7 ఏళ్ళ ఇందులో నీవు నేను పాల్గొంటాం. దగదగమని మెరిచేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలిసి మెలసి ఉండాలని. దగదగమని మెరిచేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలిసి మెలసి ఉండాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. ఆశతోని చూసా యేసయ్యా. నడిచి ఒక రోజు రాబోతా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయనకి ఇష్టమైపోతే, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే దూత సైన్యము నీతో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడై ఉంటాడు. రక్షకుడుగా, ప్రభువుగా, రాజుగా, అభిషక్తుడుగా నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆదరించి నడిపించి ఈ క్రిస్మస్ దినాన్ని కాపాడును గాక. హల్లెలూయా. రాదు, మనం మాత్రమే వెళ్తాం. స్తోత్రం. మీకు తెలుసా ఇక్కడ ఎలాగైతే బతికేమో కష్టానికి, బాధానికి, సుఖానికి ఇక్కడ బతికేమో తెలుసా? అక్కడ అవన్నీ ఉండవు. దేవుని స్తోత్రం. అక్కడ నిత్యరాజ్యంలో మనం ఉంటాం. ఆ వేడి ఆ ఇందులో మనం పాల్గొంటాం. ఆ బంగారు వీధిలో. స్తోత్రం. రాజుగారు ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని క్రీస్తునందు మృతులైన వారు అన్నాడు ఆయన. చనిపోయారు అనలేదు ఆయన. అక్కడే నిజ జీవితం ప్రారంభం అవుతుంది. అక్కడ కూలికి వెళ్ళడం ఉండదు, వంట చేయడం ఉండదు, ఎక్కడికే ఉండదు. ఇక ఎప్పుడు చూసారు ఎక్కడ ఉంటాం? ప్రభు పాదాల దగ్గర ఉంటాం. ఈ బంగారం తెచ్చి ముక్కులో చెవులు పెట్టుకున్నాం, అక్కడే ఉండవండి. బంగారు వీధులు నడవడమే దేవుని స్తోత్రం. ఎవరు తెలుసా? రాజకుమార్తెలు. అందుకే రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో ఎంత అందంగా నడుచుచున్నావు. యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని, ప్రభు అంటే రాజు. స్తోత్రం. ఆ ఇంట్లో, మీ ఇంట్లో, మనందరిలో ఏమి ఉండాలి? రాజుగారిగా ఉండాలి. అమ్మ రాజుగారు ఉన్నారా? ఉన్నారండి. నేను కాయేవాడు, కాస్తున్నవాడు, కాపాడుతున్నవాడు. నీ బస్సు ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో, బండి ప్రయాణంలో, కారు ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రాజుగారు ఉంటారు. దేవుని దూతల్నికి తోడుంటారు. ఆ దూత వచ్చి అక్కడ చెప్తుంది అన్నమాట, భయపడవద్దు, భయపడవద్దు. దావీదు పట్టణమందు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదేనే ప్రభు అయిన క్రీస్తు. తర్వాత చదవండి, ఇంకేముంది? ఆనవాళ్ళు అయిపోయిందమ్మా. చదువు తర్వాత. ఇంకా వెంటనే
ముందేమో ఒక దూత శుభవార్త తెచ్చి పెట్టింది. వెంటనే ఎవరు వచ్చారు? పరలోక దూత సైన్యం అంటే 2-3 కాదండి, ఎంతమంది వచ్చి ఉంటారు? హల్లెలూయా! లక్షలాది మంది దూతలు ప్రభు చుట్టూ వచ్చారు. యేసయ్యను చూడ్డానికి ఎవరు వచ్చారు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చప్పట్లు కొట్టి మహిమపడతాం. హల్లెలూయా! ఆ రోజు వీళ్ళు వాళ్ళని కాదండి, పరలోక దూత సైన్యమే దిగి వచ్చింది. పరలోకం దిగి వచ్చి యేసుప్రభు చుట్టూరు నిలబడిపోయారట. నిలబడి ముందుగా దూతలే పాడారు దేవునికి స్తోత్రం. తెలుసా ఎంత చక్కని మాటలండి ఇవన్నీ. బాగా చదివి ధ్యానిస్తే ఒకసారి తలని మీరు ఒకసారి దూతలు వచ్చారు కదా, యేసయ్య పుట్టగానే దూత శుభవార్త చెప్పింది. 2 దూతలందరూ కలిసి పాట పాడారు, దేవునికి మహిమపరిచారు. వారి మధ్యలో మరియమ్మ యేసయ్యను కూర్చుని ఉంది, యోసేపు పక్కనే ఉన్నాడు. హల్లెలూయా! ఈ లోపల ఎవరు వచ్చారు? సైన్యం వచ్చేసిందమ్మా, దూతలు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఆ కిందని మీరు చదివితే ఎవరు వచ్చారు? దూతలు వచ్చేది, గొల్లలు వచ్చారు. గొర్రెల అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రె మందలను మేయిచుండగా, కాసుకుని చుండగా అది చూశారు. దూతల తర్వాత వచ్చింది గొల్లలే. దేవునికి స్తోత్రం. ఏంటి 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 అని అటు చిన్న బాబు ఏడుస్తున్నాడు. ఆ గొప్ప వెలుతురు వచ్చి నిలబడిపోయింది, దైవ మహిమ దిగి వచ్చేసింది. ఆ ఇల్లంతా కూడా ఆ పశువుల తొట్టంతా చీకటి వెళ్ళిపోయి ఏమైంది? అక్కడ కంపు వాసన అంతా పోయి గొప్ప వెలుగుతో నింపేశాడు దేవుడు. అక్కడ ఉన్నారు వీళ్ళందరూ. ఈ పాడుతుంటే గొల్లలు చుట్టుపక్కల ఉన్న గొర్రెలందరూ పరిగెట్టుకొని ఆ గొర్రె మందరు అక్కడ నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత సంతోషం అండి అది. అలాంటి యేసు ప్రభు వారు మీ గృహానికి రాబోతున్నాడు, మీ ఇంట్లో ఉండబోతున్నాడు, మిమ్మల్ని ఏలబోతున్నాడు, మేము నెమ్మది ఇవ్వబోతున్నాడు, శాంతి సమాధానం ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్య రాజ్యం ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే ఉందండి. అన్యులు నమ్మారు, అన్యులు ఉన్నారు, మనం ఉన్నాం. వాళ్ళకి డబ్బు ఉంది, ధనం ఉంది, మేడలు గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చింది మనకి ఇచ్చాడు. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. అందుకని ఆ సత్య మార్గాన్ని మనం అనుసరించాం. అందుకే ఇప్పుడు దాకా ఆయన కోసం పాడాము, స్తుతించాం, ఆరాధించాం, కొనియాడాం, దేవునిని మహిమపరిచాం. దేవుని స్తోత్రం. ఆ దైవ మహిమతో మీరు నింపి ఉందురు కాక. యేసయ్య వస్తే ఏం జరుగుతుందో ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. యేసు ప్రభువారు మీ ఇంటికి రాబోతున్నాడు. ఆయన నిజంగా మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి ఆరాధించి ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎత్తుకొని ఆయనకి ఆరాధించగలిగితే స్తోత్రం. ఏమి ఇళ్లలో లేదో, ఏం పండ లేదో, ఏం కాయ లేదో, ఏ దీవెనలు వీటిలో లేవో అవన్నీ ఇవ్వడానికి ప్రభు వస్తున్నాడు. బైబిల్లో అగ్గై గ్రంథం అని ఒకటి ఉంటుంది, తీయండి త్వరగా. అగ్గై గ్రంథం తెల్లవారు నాకు దేవుడు మాట్లాడిన మాట చెప్తాను మీకు. అగ్గై గ్రంథం, స్తోత్రం. అగ్గై అనే మాటకి పండుగ అని అర్థమట. చెప్పండి ఏంటి? అగ్గై అనే ప్రవక్తకి చూడు, అగ్గై అనే మాటకి పండుగ. పక్కన ఎవరో చెప్తున్నారు నాకు. సరే ఒక మాట చెప్తాను అన్నారు. ఏంటి ఆ మాట? 2వ అధ్యాయం 19వ వచనం చదివేయండి. చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను
ఫలించకపోయినను అయితే ఇది మొదలుకొని అంటే ద్రాక్ష వేస్తారు పోయింది, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, ఏమిటి అన్ని పోయాయి. ఇక్కడ నుంచి అది పోదు. దేవుని దాన్ని వేస్తారా పండుతుంది, ద్రాక్ష వేస్తారా పండుతుంది, అంజూరం వస్తుంది, ఉద్యోగం లేదా ఉద్యోగం వస్తుంది. చదువు ఇంకో మాట ఒకసారి కింద చదువు. అదే అందులోనే కాదమ్మా, కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. సరే, కొట్లలో ధాన్యం లేదు. ద్రాక్ష చెట్లు అయినను, అంజూరపు చెట్టు అయినా, దానిమ్మ చెట్టు అయినా, ఒలివ చెట్టు అయినా అంటే ఇప్పుడు దాకా ఫలించలేదు, కొట్లలో ధాన్యం లేదు. ఏమిటి అందరూ మరి బికారులు అయిపోయాము, తిండి లేకుండా అయిపోయాం, ఏం లేని వారు అయిపోయి ఇప్పుడు నాకు జరగలేదు. ఈ 2024లో ఇదిగో రేపు 2025 ఈ రోజు మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఆశీర్వదిస్తాను. నమ్మండి అంతే. మీరు బాగుంటారు, మీ భార్యలు బాగుంటారు, మీ భర్తలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటారు. దేవుని స్తోత్రం. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. మీరు చేయవలసింది ఒకటే, యేసు క్రీస్తు ప్రభువుని మీ ఒంట్లో ధరించుకోండి. స్తోత్రం. గలతీ పత్రికలు అంటాడు, క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు. మన క్రీస్తుని ఏం చేయాలి? ధరించాలి. ఈ బట్టలు వేసుకున్నట్టు, వస్త్రం వేసుకున్నట్టు, ఏమంటే వడ్డాణం వేసుకున్నట్టు, బంగారం తగిలించుకున్నట్టు, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువుని ధరించుకోవడం. అదే మాట దూత వచ్చి చెప్పింది, భయపడవద్దు, గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం నేను చెప్పడానికి వచ్చాను. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అలాంటి యేసు ప్రభుని ఈరోజు మీరు అంగీకరించారు కాబట్టి ఈ 2024 క్రిస్మస్లో మొదలైన దీవెనలు, ఆశీర్వాదాలు, కొట్లలో ధాన్యం లేదేమో, ద్రాక్షరసం లేదేమో, చేసిన పంట నాశనం అయిపోయిందేమో. దేవుడు అన్నాడు, ఇక మీదట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఉద్యోగం వచ్చును కాక. వ్యాపారం చేయాలనుకున్నావా, వ్యాపారం జరుగును కాక. ఏదైనా ప్రయత్నంలో, జాబ్లో, పనులు ఉన్నారా, దేవుడు అది చేయను కాక. నమ్మండి అంతే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏమండి, పరలోక దూత సైన్య సమూహం, ఒక్కరు లేరు అక్కడ. ఎంత సమూహం దిగి వచ్చిందో, వచ్చి ప్రభుని ఆరాధించి స్తుతించి ఏ పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరి ఎంతమంది ఇష్టలు చెప్పండి? ఆయనకి ఇష్టలైన ప్రజల మీదికే వస్తుంది, లేకపోతే రాదు. స్తోత్రం. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకటి అడిగాడు. ఏమని అడిగాడు? 8వ అధ్యాయం. క్షణమే అతను ఏమయ్యాడు? కుష్ఠరోగు. ఎంత చక్కటి మాట్లాడేవి. అక్కడ క్రిస్మస్ జరిగింది. స్తోత్రం. కుష్ఠరోగి కుష్ఠం పోయింది, యేసయ్య దొరికాడు, క్రిస్మస్ చేశారు. ఎంత ఆనందం అండి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆరాధనలు మనసిచ్చి చూడు, ప్రేమించి చూడు, హత్తుకొని చూడు, కౌగిలించుకొని చూడు. ఈ శుభవర్తమానం నీకే. ఇంకా రక్షణ పొందలేదా? బాప్తిసం తీసుకోలేదా? ప్రభు కొరకు జీవించట్లేదా? జీవించడం ప్రారంభించు. ద్రాక్ష పళ్ళు కాయట్లేదని బాధపడుతున్నావేమో, నీ పంట రావట్లేదని బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు మీ ఇంటికి స్టార్ట్ అవుతున్నాయి. మీరు మీ బిడ్డలు దీవించబడతారు. ఇక మీ ఇంట్లో కరువు అనేది ఉండదు. హల్లెలూయా.
కావాలంటే దేవుడు ఇవ్వడు, మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అలా కోట్లు వచ్చి లక్షలు వచ్చాయి అనుకోండి, తొక్కేసి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు నేను ఇవ్వడు. దేవుడు అంతే ఇవ్వాలి, అంతే ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. చెప్పండి, అవునా కదా? ఇంత ఇచ్చేస్తే ఆయన మీరు మర్చిపోతారు. కొంతమందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తుంది, ఆడ కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. అర్థమైందంటే డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చాడు. కారు లేదు, కారు ఇచ్చాడు. బడి లేదు, బడులు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సంతానం ఇస్తే ఎవరు ఏంటి? అహంకారం. ఏమండి? యేసై కనబడ్డు, కనికరం కనబడదు, దేవుడు కనబడ్డు, ఆశీర్వాదాలు కనబడవు. ఇక కొంతమందికి ఎంత వచ్చినా చాలు, మరి అదే కొంతమందికి ఎంత వచ్చినా చాలు. ఏమండి? మీరు ఇక్కడెక్కడ పని చేసుకుని మీకు వచ్చిన కొద్దిగా ఆ 100 రూపాయలు దేవునికి ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదా? మీరు మంచిగా బ్రతకటం లేదా? దేవునికి మహిమపరచాలి, దేవునికి స్తోత్రం. కొంతమందికి లక్షలు ఇచ్చిన చాలా, ఏముందంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భయంకరమైన రోగం బోడిలో దేవుడే పెట్టాడు. పెట్టకపోతే రాదు. తండ్రి అనుమతి లేకుండా ఏ జబ్బు రాదండి ఎవరికి. దేవుడు ఒకరు ఇచ్చాడు, నాకైనా భాషమ్మ గారికైనా. సాతాను గారు శోధించాడు అనుకున్నాడు, దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో గెలుపు దేవుడే ఇస్తాడు. వారానికి 7,000 కట్టాలి. ఎక్కడి నుంచి? అన్ని కన్నీళ్ళు కారుస్తూ 3,000 చేశాడు. స్తోత్రం. ఆశ్చర్యకరుడైన దేవుడు. అందుకే ఆయన అన్నాడు, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్ర. ఆయన పేరే సైన్యములకు అధిపతి. ఆయన నిన్ను నన్ను ఏలేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. దేవుని స్తోత్ర. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని, ఆయనే మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు నీతో నీ ఇంట్లో ఉండును గాక. ఆయనకి ఇష్టమైపో. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టపడితే, కుష్ఠరోగికి ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివి కమ్మన్నాడు. చెయ్యి, కుష్ఠరోగి చేయి పట్టి ఇలా లేపి ఆయన గట్టిగా అత్తుకొని కౌగిలించుకొని, ఎప్పుడైతే ఆయన అత్తుకున్నాడు వెంటనే ఆయన జబ్బు పోయింది. దేవుని స్తోత్రం. మన రోగాలన్నీ ఆయన తీసుకుంటాడు. ఆయన మంచితనం అంతా మనకిస్తున్నాడు. అర్థమైందండి? మనం ఉన్న కష్ట బాధలన్నీ ఆయన తీసుకుంటాడు. ఆనంద సంతోషాలైనా మనకిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు. ఈరోజు తెలుసండి, సంక్రాంతి పండగ, దీపావళి పండగ, దసరా పండగలు ఇలానే చేస్తారు. కానీ క్రిస్మస్ పండగ ప్రపంచమంతా చేస్తారు. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ ప్రపంచమంతా చేస్తుందండి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడండి. అలాంటి దేవుని నమ్మిన నీవు నేను మనం ధన్యులము. ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఇలా మంచిగా ఉండి మనం కన్ను మూయగానే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ 7 ఏళ్ళ ఇందులో నీవు నేను పాల్గొంటాం. దగదగమని మెరిచేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలిసి మెలసి ఉండాలని. దగదగమని మెరిచేటి నీ నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలిసి మెలసి ఉండాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. బంగారపు వీధులలో నీతోనే నడవాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. ఆశతోనే చూసా
విడచిపోకు యేసయ్యా, ఈనాడు యేసయ్యా, నన్ను విడచిపోకు యేసయ్యా. హల్లెలూయా. ఆ బంగారపు వీధుల్లో నడిచి ఒక రోజు రాబోతా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయనకి ఇష్టమైపోతే, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే దూత సైన్యము నీతో ఉంటది. దేవుని స్తోత్రం. ఇమానుయేలైన దేవుడు మనకు తోడై ఉంటాడు. రక్షకుడుగా, ప్రభువుగా, రాజుగా, అభిషక్తుడుగా నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆదరించి నడిపించి ఈ క్రిస్మస్ దినాన్ని కాపాడును గాక. హల్లెలూయా.